సత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలలో నృత్యం చేసిన జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి అంకిత్ కుమార్. ములుగు జిల్లా కేంద్రంలో నేడు శ్రీ సేవాలాల్ మహారాజ్ 284వ జయంతి ఉత్సవాలు బంజారాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలలో జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్యతో పాటు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి అంకిత్ కుమార్, స్థానిక శాసనసభ్యురాలు సీతక్క, మాజీ పార్లమెంట్ సభ్యులు సీతారాం నాయక్, గిరిజనులు పాల్గొన్నారు. గిరిజనుల ఆరాధ్య ఉత్సవాల్లో పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం బంజారాలతో కలిసి నృత్యం చేశారు. एक जाग वाट होता कुणशी आलजुंदे आशुंदे एक मानते मालचो अनुकरतार गोरचा भगवान कुणशी कान तबरतो मापिकार सेवा तब से करेचा दोगदार से दूर करतार लागव भोग दो जन लोग रो काटजो आए जो पूजा नो हरभर करेस वर्षा वरस तार जात्रा जरबालेस पूजा पतारी करेचा तार नामरो वेश पालनाच भगवान वो पूजा रो नाचरे जे जीव होळी प्रकारेस बड़ी पर जो कुणशी वाट होता है जोड़वाड़ चिंजन जोड़वाड़ दकार जोड़वाड़ चिंजन अंबर रकार सेवा तब से करचो भोग भंडार तो न पूंछ दे बोल जलाल महाराज की एपी सर ए सेम कुदरा निम्मल दाड़ साहब दाड़ साहब अब सेकंड మనకి ఏం చేయాలి? సంత్ సేవాలాల్ మహారాజ్ నుంచి స్ఫూర్తి తీసుకొని ఐటీడీఏ ఒక సోషల్ అండ్ ఎకానమిక్ జస్టిస్ ఎంపవర్మెంట్ కోసం పనిచేస్తుంది. ఇంతకుముందు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఒక వేకెన్సీస్ వచ్చింది గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం. మన ఐఓఐటీసీస్లో పిఎంహెచ్లో కోచింగ్ ఐటీడీఏ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. 90% క్యాండిడేట్ సక్సెస్ఫుల్ అయ్యారు. అక్కడ మన పిల్లలు గొప్పగా ఉండాలి, కంపీట్ చేసేటట్టు ఉండాలి. కాబట్టి బయట ప్రపంచంలో కూడా గొప్పగా ఉండాలి. మన వాళ్ళు ఉండాలి అంటే అది కేవలం చదువు ద్వారానే వస్తుంది. ఆల్రెడీ చాలా మంచి ప్రోగ్రెస్ ఉందమ్మా, కానీ సరిపోదు. మనకి ఇయర్ చాలా నోటిఫికేషన్స్ వచ్చాయి, చాలా అంటే చాలా బాగా చేశారు మన పిఓఐటీడీ గారు. ఈసారి మొత్తం ఐటీడీఎస్లో హైయెస్ట్ సక్సెస్ రేట్ మన ఐటీడీ 8 ఉంది. ముఖ్యంగా ములుగు జిల్లాకి చాలా బాగా చేస్తున్నారు. కాబట్టి ఎప్పుడైతే నోటిఫికేషన్ పడుతుందో మొత్తం ఫోకస్ మన విద్యార్థులది పిల్లలది ఎగ్జామ్స్ మీదనే ఉండాలి. ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినట్టయితే వాళ్ళు ఇంకో 4 కుటుంబాలకి అండగా ఉంటారు. మీ భవిష్యత్తు వాళ్ళు అవుతారు, ఇంకో తరం మొత్తం వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ సంవత్సరం అందరూ కూడా బాగా చదువుకోమని చెప్పారు. ఇది మాత్రమే కాదు, అంబేద్కర్ ఓవర్సీస్ యోజన బయటికి వెళ్ళడానికి కూడా, అంటే ఒక 20 దేశాలకు చదువుకోవడానికి వెళ్ళినట్టయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం స్పాన్సర్షిప్ ఇస్తుంది.